ఆగస్టు 9, 2024 శుక్రవారం. ఈరోజు మనం మదనపల్లి మార్కెట్లో అంటే దిగుమతి అనేది ఏ విధంగా వచ్చిందని మనం ఏ వాళ్ళలో మాట్లాడుకుందామండి. మెయిన్గా దిగుమతులు అనేది రోజు రోజుకు తగ్గుతున్నాయి. సో ఈరోజు కూడా దిగుమతి నేటితో పోల్చుకుంటే తగ్గిందా లేదా పెరిగిందా వీటని ఈ వేళలో మాట్లాడుకుందాము. సో మెయిన్గా మాట్లాడుకునే ముందు అనంతపురం మార్కెట్ కూడా దిగుమతి అయితే బాగానే వస్తుంది. సో దాని ఎఫెక్ట్ కూడా మనకైతే ఉంది. ఓవరాల్గా ఈరోజు మదనపల్లికి ఏ విధంగా స్టాక్ వచ్చిందంటే మనం ముందుగా టీవీఎస్ మండలి మాట్లాడుకున్నట్టే దిగుమతి అయితే తగ్గింది. అలాగే జీపీఆర్, ఎంఆర్ఎం, భాగ్యలక్ష్మి మండీ లైన్ చూసుకున్నా పెద్దగా మార్పు అయితే లేదు. ఈవెన్ మీకు ఇలా తగ్గిందని రోజు చెప్తుంటే సోది సుత్తిలా మీరు భావించవచ్చు. సో ఫర్ దట్ అంటే దానికైతే మనం ఏం చేయలేము. అక్కడ ఏ విధంగా వచ్చింది అలా చెప్పడం వరకే మన బాధ్యత. సో ఇంకా తర్వాత అంతా దైవాధీనం. సో ఓవరాల్గా చూసుకుంటే నేటితో పోల్చుకుంటే దిగుమతి అయితే తగ్గింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి. మీరు వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. మీ సపోర్ట్ కోసం మన ఛానల్ ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటుంది. ఇదండి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది మన మదనపల్లి మార్కెట్. ఇంకా చూద్దాము ఈ ధర ఎంతకన్నా పెరుగుతుందో అయితే చూడాలి.